ఐసిస్ టెర్రరిస్టులకు 14 రోజుల రిమాండ్. ఎన్ఐఏ కస్టడీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా. ఉగ్రవాదుల ధ్వంస రచనతో అప్రమత్తం. నగరాన్ని జల్లెడ పడుతున్న పోలీసులు. భానుకిరణ్ను చెంచల్గూడకు పంపండి. నాంపల్లి కోర్టులో చర్లపల్లి అధికారుల పిటిషన్. ఖమ్మం జిల్లాను ముంచెత్తిన భారీ వర్షం. మణుగూరు పట్టణం జలమయం. ఇళ్లలోకి చేరిన వరద. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న నీటి ఉధృతి. 1,67,000 క్యూసెక్కులు విడుదల. హైదరాబాద్ పై ఐసిస్ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న అరెస్ట్ చేసిన టెర్రరిస్టుల నుంచి ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. శనివారం నగరంలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు గుర్తించారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య 3 చోట్ల పేలుళ్లకు పాల్పడేలా స్కెచ్ వేశారు ఉగ్రవాదులు. 2 రోజుల్లో బాంబులను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలనుకున్నారు. తమపై ఎవరైనా దాడి చేస్తే కాల్పులు జరిపేందుకు వీలుగా నాందేడ్ నుంచి పిస్టల్స్, తూటాలు కూడా కొనుగోలు చేశారు. నగర శివారు ప్రాంతంలో కాల్పులు ప్రాక్టీస్ చేశారు. మొత్తం 5గురిని వాడుకోవాలని నిర్ణయించిన టెర్రరిస్టులు బ్రసెల్స్, ఇస్తాంబుల్ తరహా దాడులు జరిపేందుకు కుట్ర చేశారు. నిన్న అరెస్ట్ చేసిన 5 ఐసిస్ ఉగ్రవాదులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు. 2 వారాల పాటు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. అటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఎన్ఐఏ వేసిన పిటిషన్పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. హైదరాబాద్ లో దాడులకు ఐసిస్ కుట్రతో పోలీసులు నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. పాత బస్తీలో నిన్న అదుపులోకి తీసుకున్న టెర్రరిస్టుల దగ్గర గచ్చిబౌలికి చెందిన 2 మ్యాపులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇనార్బిట్ మాల్ తో పాటు జనసమ్మర్ధ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలియడంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని పలు లాడ్జీలు, ఫంక్షన్ హాళ్లు, పర్యాటక ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అటు దిల్సుఖ్ నగర్ లోని షాపింగ్ మాల్స్ తో పాటు సాయిబాబా టెంపుల్లోనూ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రులు నిర్ణయించాయి. ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఉపయోగం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. మే నెలలో ఓసారి సేవలను నిలిపివేశారు. అప్పటికి 350 కోట్ల బకాయిలు రావాల్సింది. దీంతో ప్రభుత్వం తక్షణమే 100 కోట్లు చెల్లిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులకు హామీ ఇచ్చింది. అయితే 40 కోట్లే విడుదల చేసింది. పాత బకాయిలు 310 కోట్లతో పాటు ఈ 2 నెలల పాటు అందించిన సేవలకు రావాల్సిన బకాయిల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. సరిగ్గా పేమెంట్స్ లేనందువలన మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ హాస్పిటల్స్ చైన్ పరిస్థితులు, కొన్ని హాస్పిటల్స్ మూతపడ్డాయి, కొన్ని హాస్పిటల్స్ చైన్ పరిస్థితులు. అదే కాకుండా ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడి వాళ్ళు కూడా సెలెక్టివ్గా కేసెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంత బకాయిలు 300 crores ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇన్ని అవుట్ స్టాండింగ్ ఎప్పుడు కూడా లేదు. ఇదే కాకుండా ఇంకా 2 ఇష్యూస్ మేము ఫోకస్ చేస్తూ అడుగుతున్నాం ఆల్ ద టైం. ఒకటేమో మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU పూర్తిగా మాకు అగేన్స్ట్గా సో మెనీ పాయింట్స్ మేము రిక్వెస్ట్ చేశాం. సార్ ఇది ఈ పాయింట్స్ పెట్టడంలో మాకేం మీకు యూజ్ కాదు, మాకు యూజ్ కాదు. ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మేము మినిమం ప్యాకేజ్లో చేస్తున్నాం. కొన్నిసార్లు లాస్ వస్తుంది, అయినా నేను చేస్తున్నాం. ఎందుకంటే ఏదో ఒక కేసులో కొంత రికవర్ అవుతుందనే ఉద్దేశంతో మేము చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పేమెంట్స్ పెండింగ్ అయ్యేసరికి మాకు అది చేయని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్ 2000 సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాస్తవాలు, గణాంకాలతో తాము ప్రెజెంటేషన్ కు సిద్దమవుతున్నామని తెలిపారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఆరోపించారు ఉత్తమ్. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం భయంకరమైన కుట్రతో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో ముందుకు పోతున్న విషయం, అది వాస్తవాలు, అంకెలతో మేము ముందుకు పోతున్నాము. వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసమే కొత్త ప్రాజెక్టులు, ఈ రీడిజైనింగ్, ఈ మన్ను మశానం, ఈ 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులో పూర్తి చేయడానికి ఏం చేశారో వీళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ ప్రాజెక్ట్స్ నిర్లక్ష్యం చేస్తూ కొత్త ప్రాజెక్టులని, అది కూడా భూసేకరణ విషయంలో, ఇతర విషయాల్లో ఆంధ్ర కాంట్రాక్టర్లు ముద్దు, తెలంగాణ రైతులు వద్దు అనే విధంగా వీళ్ళ ధోరణి ఉంది. వాళ్ళకేమో 100,000 కోట్లు దోపిడీ చేసేందుకు సిద్ధమే. ఇక్కడ రైతులకు అరే బాబు
మానవీయ కోణంతో న్యాయం చేయండి. భారతదేశంలో ఏ చట్టం అవుతుందో ఆ చట్టం అమలు చేయండి. వాళ్ళని ఒక ఇన్హ్యూమన్ గా బలవంతంగా లాక్కొని మరి నష్టపరచకండి అంటే నేను ఆంధ్ర కాంట్రాక్టర్లకు చాలా ఇష్టం. తెలంగాణ రైతులకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయమంటే మా మీద. హైదరాబాద్ బీసీ సంక్షేమ భవన్ లో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ఉద్యోగుల ఫైళ్ల తరలింపు ప్రక్రియను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. కామన్ ఫైళ్ల కాపీలు తమకు ఇవ్వకుండా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. అయితే ఏపీ ఉద్యోగులు మాత్రం తాము అలాంటి ఫైళ్లను తీసుకెళ్లలేదంటున్నారు. దీంతో ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైళ్లను తెలంగాణ ఉద్యోగులు తమ కార్యాలయానికి తరలించారు. తెలంగాణలో న్యాయాధికారుల కేటాయింపులకు ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. కేసీఆర్ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టొద్దని సూచించిన ఎంపీ సెక్షన్ 9, 10లో ఉన్న ఆస్తుల విభజన గురించి కూడా మాట్లాడాలన్నారు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజునే మేము ఉద్యమ పార్టీ నుంచి ఒక రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రజలు మీరేదో బ్రహ్మాండంగా తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పి మీకు ఓటేసి గెలిపించారు. మీరు సమర్థంగా పనిచేయండి. చంద్రబాబు నాయుడు గారిలాగా కష్టపడండి. ఈ జడ్జిల నియామకం కానీ, న్యాయమూర్తుల నియామకం కానీ, హైకోర్టు విభజన కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఎప్పుడోనే అమరావతిలో స్థలం మేము ఇస్తాము, పలానా స్థలం కూడా దీనికి కేటాయించామని చెప్పి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే హైకోర్టుకి లేఖ రాయడం జరిగింది. జడ్జీల బృందం వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించుకోవడం కూడా జరిగింది. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టాలనేటువంటి సెంటిమెంట్స్ రెచ్చగొట్టాలనే తత్వం మాది కాదు, మా ముఖ్యమంత్రి గారిది కాదు, మా తెలుగుదేశం పార్టీది కాదు. కాబట్టి కవిత గారైనా, కేసీఆర్ అయినా, ఇంకెవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులైనా మాట్లాడేటప్పుడు మీరు సమర్థంగా పనిచేయండి. మీ తెలంగాణని మీరు బంగారు తెలంగాణ అంటున్నారు. తెలంగాణలో న్యాయమూర్తుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని మెదక్ జిల్లా అడ్వకేట్ల సంఘం డిమాండ్ చేసింది. హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి కోర్టు ఆవరణలో సర్వమత ప్రార్థనలు చేశారు. తెలంగాణ న్యాయమూర్తులనే తెలంగాణ కోర్టుల్లో నియమించాలని డిమాండ్ చేశారు. ఆప్షన్ల పేరుతో ఆంధ్ర వారిని తెలంగాణలో నియమించడం ఏంటని ప్రశ్నించారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన తెలుపుతామన్నారు న్యాయవాదులు. ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ఆ జీసస్ ని. కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు బయటకు వచ్చి हमारे सिख भाई अगर रहते, बहरहाल हमारा देश हिंदुस्तान है, यहाँ पर ఇచ్చిన విధానాన్ని బట్టి మేమెంతో సంతోషిస్తున్నా మనస్ఫూర్తిగా. ఖమ్మం జిల్లా మణుగూరును భారీ వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి పట్టణం మొత్తం జలమయమైంది. పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. పట్టణంలో పరిస్థితిని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. గత 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతాల నుండి గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రాజమండ్రి వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.2 అడుగులకు చేరింది. బ్యారేజ్ గేట్ ఎత్తివేసి 1,67,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. భారీ వర్షాలు పడుతున్నందున వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శబరి, సీలేరు నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో చింతూరు వద్ద కూడా నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది.
మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కార్గోన్ ప్రాంతంలో కుండపోతకు వాగులు వంకలు పొంగి పొర్రుతున్నాయి. పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలను అధికారులు పరిశీలించారు. రైల్వే హంసఫర్ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. గత 2 ఏళ్లలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించామన్నారు అధికారులు. మందమర్రి, మంచిర్యాల స్టేషన్ల మధ్య కొత్తగా 3వ లైన్ ప్రారంభించినట్లు తెలిపారు రైల్వే అధికారులు. తిరుమలలో సన్నిధి గొల్ల వెంకట్రామయ్యను సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఎన్టీవీ కథనాలపై టీటీడీ స్పందించింది. వెంకట్రామయ్య పదవీ కాలాన్ని 1 ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అడుగుదాం. మోహన్, సన్నిధి గొల్ల పదవి పొడిగింపుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? సన్నిధి గొల్లను 1 ఏడాది కాలం కూడా పదవీ కాలాన్ని పొడిగిస్తూ టీటీడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి సన్నిధి గొల్ల పోస్టుకి సంబంధించి అధిక ప్రాధాన్యత ఉంది. శ్రీవారి ఆలయంలో వేకువ జామున మొట్టమొదటి దర్శనం కూడా సన్నిధి గొల్ల కుటుంబీకుడికి లభిస్తుంది. స్వామివారి ఆలయానికి సంబంధించి వేకువజామున 2:30 గంటల సమయంలో సుప్రభాత సేవ ముందుగా కూడా ఆలయ తలుపులను తెరిచి అటు తర్వాత అర్చకులను తోడుకొని వచ్చేటటువంటి బాధ్యత సన్నిధి గొల్లకు ఉంటుంది. అటు తర్వాత కూడా మొదటి నైవేద్యం, ఇక సాయంత్రం సంబంధించి నైవేద్యం అప్పుడు కూడా అర్చకులను ఆలయానికి తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా సన్నిధి గొల్లది. ఇక రాత్రి ఏకాంత సేవ సమయంలో ఆలయానికి తలుపులు మూసివేసి ఆ తలుపులను జియంగార్ మఠంలో భద్రపరిచేటటువంటి బాధ్యతను కూడా సన్నిధి గొల్లే నిర్వహిస్తాడు. శ్రీవారి ఆలయానికి సంబంధించి
సన్నిధి గొల్ల కుటుంబీకు అనాది కాలంగా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులు ఈ పదవిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వంశపారంపరంగా మిరాసి వ్యవస్థ ఉంది. 1996లో టీటీడీ సంబంధించినటువంటి మిరాసి వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఆలయ అర్చకులతో పాటు ఈ సన్నిధి గొల్లకు సంబంధించినటువంటి మిరాసి హక్కులు కూడా కోల్పోయాయి. అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మిరాసి వంశానికి చెందినటువంటి సన్నిధి గొల్లలనే టీటీడీ కూడా కొనసాగిస్తూ వచ్చింది. వీరికి కొద్ది రోజుల క్రితం 65 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో వెంకటరామయ్యను సన్నిధి గొల్లగా పదవి విరమణ చేయాలంటూ కూడా టీటీడీ అధికారులు యోచిస్తున్నటువంటి నేపథ్యంలో సన్నిధి గొల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సన్నిధి గొల్లలను సాగనంపే దిశగా టీటీడీ అడుగులు వేస్తుందంటూ కూడా ఎన్టీవీ కథను ప్రసారం చేయడం, దీనికి సంబంధించి కూడా సన్నిధి గొల్లకు సంబంధించినటువంటి వ్యవహారంపై యాదవ్ కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈ కథనాన్ని స్పందించి టీటీడీ అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ఇప్పటికే యాదవ్ సంబంధించినటువంటి కుల పెద్దలు టీటీడీ ఈవోని సమస్యపై కలవడంతో ఆయన ఈ సమస్య పట్ల సానుకూలంగా కూడా స్పందించడంతో సన్నిధి గొల్లను మరో ఏడాది పాటు కొనసాగించాలన్నటువంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పదవి విరమణ అయినప్పటికీ ఇవాల్సి రోజున అయినప్పటికీ మరో ఏడాది పాటు వెంకటరామయ్య పదవి కాలాన్ని పొడిగిస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రోజు రైట్ మోహన్. సెల్ఫీ పిచ్చి మనిషిని పిచ్చోడిలా మారుస్తోంది. సమయం సందర్భం లేకుండా తీసుకుంటున్న సెల్ఫీలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తే మరికొన్ని వివాదాలకు దారితీస్తున్నాయి. సెల్ఫీ మనిషి విచక్షణ మరిచేలా చేస్తోందనడానికి తాజాగా జరిగిన ఓ ఘటనే నిదర్శనం. న్యాయం చేయండంటూ వచ్చిన అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి ఆమెతో సరదాగా సెల్ఫీ తీసుకున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు, సభ్యురాలు. రాజస్థాన్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్లో భారీ ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. పోలీస్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని తాలిబాన్లు ప్రకటించారు. ఇటీవలే సర్వీస్లో చేరిన క్యాండిడేట్లను తీసుకుని వెళ్తున్న 3 బస్సులను లక్ష్యంగా చేసుకుని 2 సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఊచకోతలతో భయాందోళనలు సృష్టించిన ఐసిస్ దళాలు ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. పలాయనం చిత్తగిస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల్ని వేటాడి చంపుతున్న ఈ సంకీర్ణ దళాలు తాజాగా ఇరాక్లోని దక్షిణ ఫలూజాలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో 250 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. దాదాపు 40 ట్రక్కుల్లో ఫలూజాను వీడి వెళ్తున్న ఐసిస్ దళాల కాన్వాయ్పై ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి అమెరికా యుద్ధ విమానాలు. తప్పించుకునే అవకాశం లేని విధంగా బాంబులు కురిపించాయి. ఈ దాడితో పెద్ద సంఖ్యలో దళాలను కోల్పోవడంతో పాటు ఆయుధాలు, వాహనాలను నష్టపోయింది ఐసిస్. ఇప్పటికే ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాక నానా అవస్థలు పడుతున్న ఐసిస్ కు తాజా ఘటనతో వెన్ను విరిచేసినట్టయింది. టెక్సాస్ లో 2 రైళ్లు ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. పాన్ హ్యాండిల్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 2 రైళ్లు ఎదురెదురుగా ఒకే ట్రాక్ మీద రావడంతో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న రైళ్లు ఢీకొనడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. బోగీలు మొత్తం తునాతునకలయ్యాయి. పట్టాల మీద నుంచి ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. 2 గూడ్స్ రైళ్లు కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ దుర్ఘటనలో 2 రైళ్లలో ఉన్న సిబ్బంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి మంటలార్పింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.